బ్రేకింగ్ న్యూస్. మిమ్మల్ని ఎవరైనా ప్రభుత్వ అధికారి పనిచేయడం కోసం లంచం అడుగుతున్నారా? అయితే వెంటనే ఏసీబీ అధికారులకు పట్టించేయండి. ఇక్కడ ఒక రైతు అదే పని చేశాడు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీబీ వడకు మరో తహసీల్దార్ చిక్కాడు. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిపోయాడు శామీర్పేట ఎంఆర్ఓ. 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు ఎంఆర్ఓ సత్యనారాయణ. ధరణిలో భూ వివరాలు నమోదు చేయడానికి పాస్బుక్కు 40 లక్షల రూపాయలు లంచాన్ని డిమాండ్ చేశాడు. తన డ్రైవర్ ద్వారా 10 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎంఆర్ఓ ఉపాధి డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్ విద్యానగర్లోని సత్యనారాయణ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు చేస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలికి చెందిన మువ్వ రామశేషగిరిరావుకు మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండలం లాల్గడిలో కొంత భూమి ఉంది. మల్క్పేట పంచాయతీ సమీపంలో 29 ఎకరాల భూమి ఉంది. అయితే ధరణిలో నమోదు కాకపోవడంతో ఎంఆర్ఓను కలిశాడు రామశేషగిరిరావు. ధరణిలో నమోదు చేయడంతో పాటు పాస్బుక్ ఇవ్వడానికి 40 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు ఎంఆర్ఓ. అంతేకాదు చెక్ తీసుకుంటే దొరికిపోతానేమోనని క్యాష్గా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 10 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొచ్చాను అని రైతు రామశేషగిరిరావు చెప్పాడు. అయితే ముందుగానే ఏసీబీ అధికారులకి సమాచారాన్ని అందించడంతో ఏసీబీ అధికారుల సూచనతో 10 లక్షల రూపాయలు తీసుకువెళ్లి డ్రైవర్కి ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఎంఆర్ఓ డ్రైవర్. ఎంఆర్ఓ తన డ్రైవర్గా బావమరిదినే పెట్టుకున్నాడు ఇలా లంచం డబ్బులు తీసుకోవటానికి. దీంతో ఇద్దరిని కూడా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎటువంటి కేసులు నమోదు చేశారు? ప్రస్తుతం వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎటువంటి వివరాలు సేకరిస్తున్నారు ఏసీబీ అధికారులు? ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో షామీర్పేటలో పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓ సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ కు చెందినటువంటి లాల్మడిగుట్కి సంబంధించినటువంటి రామశేషగిరిరావు 29 ఎకరాలని ధరణిలో ఎన్రోల్ చేయాలి, పట్టా పాస్బుక్ ఇవ్వాలి అనే దాని మీద ఇంటర్నల్ అగ్రిమెంట్ జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం 40 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 40 లక్షల రూపాయలకు గాను ముందుగానే ఒక చెక్, పేరు లేకుండా చెక్ ఇవ్వండి 20 లక్షలకు అని చెప్పి తీసుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరం డిసెంబర్ నుంచి తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఎదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పి సతాయిస్తున్నారు. రిస్క్ వేశారన్నటువంటి ఆ భూస్వామి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు చెప్పినటువంటి ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం ఆయన 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. భద్రే అనేటువంటి డ్రైవర్ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. వీరిద్దరిని కూడా ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తారు, రిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కరీంనగర్ లో ఉన్నటువంటి విద్యానగర్ రోడ్ నెంబర్ 1 లో ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో కూడా సాయంత్రం పొద్దుపోయే వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయంతో సోదాలు నిర్వహించారు. కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అవినీతి అధికారులకు భరతం పట్టడానికి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్, ఏసీబీ అధికారులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు బాగా జరుగుతాయి అని చెప్పి అనడానికి నిదర్శనంగా ఇది ఉంది. కేవలం 1 గుంట నుంచి మొదలు పెడితే ఎకరాల వరకు కూడా ధరణి కావచ్చు, పట్టా పాస్బుక్ లో కావచ్చు ఎన్రోల్ చేయించాలంటే రైతులు, భూమి కలిగినటువంటి యజమానులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంటే అవినీతిలో అగ్రస్థానంగా ఉంది అని చెప్పేసి ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇది నిజమే అని చెప్పి నిరూపించబడింది. ఖచ్చితంగా వారికి కఠిన శిక్ష విధించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్, ధరణిలో నమోదు చేయడానికి, పాస్బుక్లు ఇష్యూ చేయడానికి ఇలాగే డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా మంది ఉన్నారు ఇలా లక్షల రూపాయలు ఎంఆర్ఓకి సమర్పించుకున్న బాధితులు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా భూస్వాములు ఎవరికైతే వ్యవసాయ భూమి కావచ్చు, డొమెస్టిక్ అంటే నివాసాలకు అనుకూలమైనటువంటి భూములు కావచ్చు, వారి భూములకు సంబంధించినది అన్ని ఇప్పుడు వ్యవసాయ భూమిని నాలాగా కన్వర్ట్ చేయాలన్నా కానీ, అలాగే వ్యవసాయ భూమిని పట్టా పాస్బుక్ కావాలి. ధరణి అనేది పోర్టల్ వచ్చిన తర్వాత మనకి పట్టా పాస్బుక్ రావాలి. వస్తేనే రైతు బంధు వస్తుంది. ఇవన్నీ కూడా ఒక లీగాలిటీకి ఒక మెట్లుగా భావిస్తారు. తమ హక్కుగా భూస్వామి అప్పుడు మాత్రమే అనుభవించడానికి హక్కుగా మనకి ఇది ఉంది, మా స్వంత జాగా అని చెప్పేసి వారసత్వంగా వచ్చింది కావచ్చు, లేకుంటే కష్టార్జితంగా కొనుగోలు చేసింది కావచ్చు, ఇవన్నీ మేము అనుభవించాలంటే ఖచ్చితంగా పట్టా పాస్బుక్ కావాలి, ధరణి పోర్టల్లో ఎన్రోల్ కావాలంటే వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు చిన్న స్థాయి నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి మొదలు పెడితే ఆర్డీఓ ర్యాంక్ వరకు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ
కీ అనేది కలెక్టర్ చేతిలో ఉండడము, దాన్ని మేనేజ్ చేస్తామని చెప్పడము, ఇదంతా కాలయాపన చేస్తుంటారు. కావాలని కాలయాపన చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ భూముల ధరలకు రెక్కలు రావడము, అమ్మకాలు కొనుగోలు సహజంగా జరుగుతాయి. అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు ఖచ్చితంగా నీ పట్టా పాస్బుక్ చూపించండి, ధరణి పోర్టల్లో ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కావాలంటే, లీగలైజ్ కావాలంటే రెవెన్యూ అధికారుల సహాయ అంటే ఇప్పుడు ఈ ఎంఆర్ఓకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఎంఆర్ఓ పట్టుబడ్డాడో రెడ్ హ్యాండెడ్ గా, అతనికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా, గతంలో ఇంకెవరి దగ్గర తీసుకున్నారు అనే వివరాలు కూడా ఏమైనా సేకరిస్తున్నారు? ఎందుకంటే ఎంఆర్ఓ ఇంట్లో సోదాలు చేస్తున్నారు అని తెలుస్తుంది. అలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా దొరికాయా? ఖచ్చితంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే సదరు ఎంఆర్ఓకి సంబంధించినటువంటి గృహిణి ఎవరైతే ఆ భార్య ఉన్నారో ఆమె కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేస్తున్నది, జగిత్యాల ప్రాంతంలో చేస్తున్నారు. అయితే ఇప్పటికి ఇంకా ఏసీబీ అధికారులు మనకు పూర్తి వివరాలు వెల్లడించలేదు. పూర్తిగా విచారణ జరిపిన తర్వాతనే మేము కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నాము. హైదరాబాద్ లోని షామీర్పేటలో, అలాగే కరీంనగర్ లో ఇతరత్ర బంధువుల మిత్రుల ఇండ్లలో కూడా మేము సోదాలు చేసిన తర్వాతనే క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మేము పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తున్నప్పుడు ఇలాంటి రైట్ చంద్రశేఖర్, ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు, తహసీల్దార్ చిక్కాడు. లంచం తీసుకుంటూ ఉండగా అడ్డంగా బుక్ అయిపోయాడు శామీర్పేట ఎంఆర్ఓ. 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ధరణిలో భూ వివరాలు నమోదు చేయడానికి, పాస్బుక్ను ఇష్యూ చేయడానికి 40 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. తన డ్రైవర్ ద్వారా 10 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎంఆర్ఓతో పాటు ఎంఆర్ఓ డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్ విద్యానగర్లోని సత్యనారాయణ ఇంట్లోను, ఎంఆర్ఓ సత్యనారాయణ ఇంట్లోను ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే 29 ఎకరాలు ధరణిలోకి నమోదు చేయించుకొని పాస్బుక్ను పొందాలి అనుకున్నారో ఆ వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ ఉండగా లంచం డిమాండ్ చేశాడు. చెక్ ఇచ్చినప్పటికీ కూడా చెక్ కాదు, క్యాష్ ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. గత ఏడాది 10 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 40 లక్షల రూపాయలకు బేరమాడాడు. సో ఇక విసిగిపోయిన వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు వలపన్ని ఎంఆర్ఓని, అవినీతి అధికారిని పట్టుకున్నారు. ఒకసారి ఎంఆర్ఓని పట్టుకున్న తర్వాత ఏసీబీ అధికారులు ఏం చెప్పారో చూద్దాం. గుంటూరు జిల్లా నిడిపురాల గ్రామం. నేను లాల్గాడి మలక్పేటలో 2006 సంవత్సరంలో 39 ఎకరాల భూమి కొనుగోలు చేశాం త్రూ సేల్ డీడ్. అందులో 10 ఎకరాలు నా పార్ట్నర్ జగదీష్ గారి వారికి ఇచ్చేశాం. నా పేరు 29 ఎకరాలు ఉంది. 2013లో నాకు ఎంఆర్ఓ గారు పాస్బుక్లు ఇష్యూ చేశారు. ధరణిలో ఎక్కించమని ఎంఆర్ఓ గారి దగ్గరికి 1 year బ్యాక్ వచ్చాను నేను. 10 లక్షలు అడిగారు ముందు, 10 లక్షలు ఇచ్చేసాం. సంవత్సరం బట్టి తిప్పుతున్నారు వారు. ఇదిగో రోజు రేపు, ఇదిగో రోజు రేపు అని. ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇదిగో నేను 20 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చాను అడ్వాన్స్గా. ఏదైనా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, తక్కిని ఇస్తామని. దానికి చెక్ అని జేబులో పెట్టుకున్నాడు. ఎంతవరకు స్పందన లేదు. వాళ్ళు మళ్ళీ 20 లక్షలు తెమ్మన్నారు. 10 లక్షలు తెచ్చాం. చేసి వాళ్ళు చేస్తారు, 10 లక్షలు ఇవ్వండి అన్నారు. 10 లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు. డ్రైవర్ గారికి ఇచ్చాం 10 లక్షలు అని తీసుకున్నారు. మా పని మటుకు చేయలేదు వాళ్ళకి. డ్రైవర్ పేరు ఏం చెప్పారు? ఆయన పేరు బద్రి. ఇంతకుముందు 10 లక్షలు ఆయనకి ఇచ్చారా? డ్రైవర్కి ఇచ్చాం 10 లక్షలు. ఇంతకుముందు కూడా ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి. డైరెక్ట్ ఎంఆర్ఓ గారు తీసుకున్నారా? ఎక్కడ తీసుకున్నా? హోటల్ ఎక్కడ కాదు, ఇక్కడ హోటల్లో ఇచ్చారు 1 year బ్యాక్. 1 year బ్యాక్. మొత్తం ఎంత అడిగారు? ఈరోజు షామీర్పేట తహసీల్దార్ ఆఫీస్లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్లో వాళ్ళకు 29 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్కి వాళ్ళకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్గా సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 lakhs తీసుకున్నారు. సో ఈరోజు 10 lakhs ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లు కూర్చొని తీసుకున్నారు. ప్రెమైసెస్లో, ఆఫీస్ ప్రెమైసెస్లో.
ఓవరాల్ గా 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 తీసుకున్నారు, ఇప్పుడు 10 తీసుకున్నారు. 10 తీసుకుంటున్నా పట్టుకున్నాం, బ్యాలెన్స్ 10 ఇచ్చారు. ఇక తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మరి కరీంనగర్ లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేస్తాం. ఈయన డ్రైవర్ అయిన సొంతం బొమ్మర్ది అన్నట్టు సమాచారం సార్. మేబీ ఉండొచ్చండి రిలేషన్. ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి, భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్. సో ప్రైవేట్ డ్రైవర్ దగ్గర ప్రైవేట్ డ్రైవర్ని పట్టుకున్నాము, ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం. వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి, ఆల్రెడీ వెళ్తుంది మా టీం.